తీసుకోవడం జరుగుతుంది. సో ఈ శిక్షణ కార్యక్రమంలో అంటే మానవ అక్రమణ, చిన్నపిల్లల యొక్క అబ్యూసెస్, వాళ్ళ యొక్క సెక్యూరిటీ, సేఫ్టీ గురించి మన పాఠశాలలో ఏ విధంగా మన వంతు బాధ్యత నిర్వహించాలనే విషయాలపైన ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమం మనం అందరం తీసుకుంటాం. సో దీనికి ప్రజ్వల టీం వారు మనకు శిక్షణ ఇవ్వడానికి స్టేట్ తరఫున వచ్చేసి ఉన్నారు. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం గారు. ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. సో ప్రజ్వల ఆర్గనైజేషన్ అనేది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్ అనేది 1996లో మెహబూబ్ కా మెహందీ అనే ఒక రెడ్ లైట్ ఏరియా నుంచి ఈ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ప్రజ్వల అనేది మెయిన్గా 5 పిల్లర్స్ మీద పనిచేయడం జరుగుతుంది మేడం. ఒకటి ప్రివెన్షన్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి ప్రివెన్షన్ చేయడంలో పనిచేస్తూ ఉంటుంది, రెస్క్యూలో పనిచేస్తూ ఉంటుంది. థర్డ్ ఆబ్జెక్టివ్ వచ్చి రిహాబిలిటేషన్, ఎవరైతే రెస్క్యూ అవుతారో వాళ్ళందరికీ కూడా రిహాబిలిటేషన్ కలిగించడం జరుగుతున్నది. అలాగే రెస్క్యూ అయిన తర్వాత రిహాబిలిటేషన్ కల్పించిన తర్వాత వాళ్ళని తిరిగి సొసైటీలోకి రీఇంటిగ్రేషన్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక పిల్లర్ వచ్చేసి మనకు అడ్వకసీ, గవర్నమెంట్ నుంచి అడ్వకసీ చేసి ఎవరైతే సెక్స్ ట్రాఫికింగ్ గురవుతున్నారో ఆ విక్టిమ్స్ అందరికీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి పథకాలన్నీ కూడా ఇప్పించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రజల ఆర్గనైజేషన్ అనేది యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో భాగంగా మనకి ఈ రోజు 2 రోజుల సెషన్లో వచ్చేసి మొట్టమొదటి రోజులో వచ్చేసి మనకి 3 మాడ్యూల్స్ ఉన్నాయి మేడం, 3 టాపిక్స్ ఉన్నాయి మేడం. దాంట్లో మొదటిది ఏంటంటే అండర్స్టాండింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, ఎవరెవరు దీనికి గురవుతున్నారు, ఎన్ని రకాల హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఉంటుంది అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది ఫస్ట్ టాపిక్లో. సెకండ్ టాపిక్ వచ్చేసి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్లో సెక్స్ ట్రాఫికింగ్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది, సెక్స్ ట్రాఫికింగ్ ఎవరెవరు గురవుతూ ఉంటారు, ఏ రకంగా వాళ్ళని సెక్స్ ట్రాఫికింగ్లోకి గురి చేస్తూ ఉంటారు అనేది మనం సెకండ్ టాపిక్లో చూసుకుంటాము. అలాగే థర్డ్ టాపిక్లో చూసుకున్నట్లయితే ఇంపాక్ట్ ఆన్ సెక్స్ ట్రాఫికింగ్. ఒక్కసారి సెక్స్ ట్రాఫికింగ్ గురైన తర్వాత ఆమె ఏ విధంగా బాధపడుతుంది, ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటుంది, ఏమేమి అనుభవిస్తుంది అని మనం ఆ సెషన్లో చెప్పుకోవడం జరుగుతుంది మేడం. అలాగే లాస్ట్ 1 డే సెషన్లో లాస్ట్ సెషన్ చూసుకున్నట్లయితే సైబర్ అనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్. సైబర్లో హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, సైబర్ సంబంధించి ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అంటే ఒక సైబర్ ట్రాఫికింగ్లోనే హ్యూమన్ ట్రాఫికింగ్ చేయొచ్చు, మనీ ఫ్రాడ్ చేయొచ్చు, ఇంకెన్ని రకాలుగా సైబర్ ట్రాఫికింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనేది ఈ 4 సెషన్లు కూడా ఫస్ట్ డేలో మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది మేడం. సెకండ్ డే వచ్చేసరికి ఈ విధంగా గురైన సెక్స్ ట్రాఫికింగ్ గురైన విక్టిమ్ కానివ్వండి, దాంట్లో సెక్స్ క్రైమ్ గురైన విక్టిమ్ కానివ్వండి, వాళ్ళకి చట్టాల పరంగా ఏ చట్టాలు వర్తిస్తాయి, ఏ చట్టం ప్రకారం వాళ్ళకి కాంపన్సేషన్ వస్తుంది, ఏ జీవో ప్రకారం వాళ్ళకి కాంపన్సేషన్ వస్తుంది అనేది బిఎన్ఎస్ అండ్ ఐటీపీఐ గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది సెకండ్ డే ఫస్ట్ సెషన్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి పోక్సో యాక్ట్కి సంబంధించి కూడా మనం చెప్పుకోవడం ఉంటుంది. అలాగే పీసీఎంఏ సంబంధించి, జేజే యాక్ట్కి సంబంధించి, సిడబ్ల్యూసీస్, ఆ సిడబ్ల్యూసీ రోల్ అయితే రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది కూడా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ సెషన్లో వచ్చేసరికి సెకండ్ డే స్కూల్ అసిస్టెంట్, రోల్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ ఏ విధంగా ఉంటుంది ఒక డెమాన్స్ట్రేషన్ ద్వారా మనం అన్నీ కూడా వాళ్ళకి కేస్ స్టడీస్ ఇచ్చి వాళ్ళని ఈ 2 రోజుల సెషన్ అయిపోయిన తర్వాత టీచర్స్ని స్టూడెంట్స్గా అండ్ టీచర్స్గా గ్రూప్ యాక్టివిటీ చేయించడం జరుగుతూ ఉంటుంది మేడం. సో దాంట్లో ఆ పిల్లలు అడిగే క్వశ్చన్స్కి టీచర్ ఏ విధంగా ఆన్సర్ చెప్పాలనేది కూడా లాస్ట్ డే సెషన్లో ఇది జరుగుతూ ఉంటుంది మేడం. ఇదంతా తెలుసుకుంటే లాస్ట్కి అవేర్నెస్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. మనం అవేర్నెస్ దాని గురించి హ్యూమన్ ట్రాఫికింగ్ ఎన్ని రకాలుగా జరుగుతుంది, ఏ ఉద్దేశంతో జరుగుతుంది, ఎలాంటి వాళ్ళు దాన్ని మోసపోతున్నారు, ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే అది అవేర్నెస్ లేకపోవడము. అక్కడికి వెళితే ఆ అంకుల్ దగ్గరికి వెళ్తే ఆ అంకుల్ ఏ ఆశ చూపించి ఏ విధంగా అతన్ని ప్రలోభపరుస్తున్నారు, ఏ విధంగా ఎవరు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ గురి కాకుండా ఉండాలన్నది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.